సింపుల్. వైసీపీ వాడు వచ్చినప్పుడు వాళ్ళ మనుషులు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మనుషులు వస్తారు. సింపుల్ లాజిక్ అది. అంత మించి ఏం లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే అప్పట్లో జగన్ని తిట్టుకున్నది వైసీపీ వాళ్ళు ఆ విషయం మీద. ఎందుకని ఎమ్మెల్యేలకు డబ్బులు లేకుండా పోయినాయి. ఇవాళ ఎమ్మెల్యేకి ఏంటి, నెలకు వచ్చేటప్పటికి మద్యం దుకాణాల ఒక ఎమ్మెల్యే కోటా ఏరియాలో ఓ 100 షాపులు ఉన్నాయనుకోండి, ఒక షాపు నుండి ₹1,00,000 వేసుకుంటే ఎంత మిగులుతుంది అతనికి? షాపు నుండి 1,00,000 ఎంత వస్తుంది? 100 షాపుల నుంచి అంటే మిగులుతుంది కదా డబ్బులు. ఆ రోజున అది వచ్చినాయా? ఇసుక అప్పట్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు 750 కోట్లు. అదే ఇప్పుడు ఇసుక ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత తింటాడు నెలకి? కనీసం 10 కోట్లు వస్తాయా? పోనీ ఒక 5 కోట్లు వస్తాయా? మరి డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయిగా. ఇది అవినీతి అవుతుందా, అది అవినీతి అవుతుందా? నా తెలియక అడుగుతా. అదే డౌట్ ఇక్కడ అంతా. కానీ ఒకటి సార్, అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీకి సంబంధించిన సీఎంఏ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని అధికారంలో ఉండగానే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ విషయంలో సీరియస్గా వ్యవహరించింది అనేది, ఇప్పుడు కూటమిలో కూడా భాగస్వామిగా ఉంది. నిజంగా ఇప్పుడు అధికారంలో కూడా లేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన అరెస్ట్ చేయడం అంత ఈజీనా ఈసారి? అదే కనుక జరిగితే ఇంకా భవిష్యత్తులో వైసీపీకి ఇంకా రేపు పొద్దున్న ఇంకా అధికారంలోకి రాకుండా ఉండడానికి కూడా ఇదొక కారణం అవుతుందా, మార్గం అవుతుందా? జగన్ జోలికి పోరు నాకు తెలిసి. ఆ ధైర్యం చేయరు. లిక్కర్ కుంభకోణం విషయంలో అసలు పోరు. ఎందుకంటే ఆ కుంభకోణం అంటే ఇప్పుడు అదే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చర్చకు వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే భయపెట్టాలంతే, బెదరయ్యాలి అంతే. సాక్ష్యం కావాలి కదా. నువ్వు డబ్బులు డైరెక్ట్గా సోన్స్ అకౌంట్లకు వెళ్ళినాయి అన్నటువంటి